మీ పేరేం పేరు సార్ చెప్పండి. నా పేరు నీకెందుకయ్యా? నా పేరు నీకెందుకు? ఫస్ట్ నీ పేమెంట్ కదా. నాకు ఫోన్ చేసి నా పేరు నీకెందుకంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ ఛానల్కి. ఈ యొక్క రికవరీ ఏజెంట్లు పేమెంట్ మన డిలే అయితే ఎంత దిగజారి మాట్లాడతారో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో అలాంటి వాటిని ఏ విధంగా కౌంటర్ చేయాలో కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. హలో, ఏంది మేడం? అవునండి, ఎవరు మాట్లాడేది? సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, 18,340 రూపాయలు ఉంది సార్. కొంచెం పేమెంట్ అప్డేట్ చేయరా సార్? 2020 ఇస్తే మేడం కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది. అంటే 4 నెలల నుంచి అసలు 5-6 నెలల నుంచి పేమెంట్ లేదు కదా సార్ మీది. 5-6 నెలలకించా? అవును సార్, 24వ తారీఖు 12వ నెల 2024లో కట్టారు సార్. 12వ మంత్ లో 12,355 రూపాయలు కట్టారు సార్. ఇప్పటి వరకు సింగిల్ పేమెంట్ లేదు సార్ మీది. అరే 4 మంత్స్ అయింది అంతేగా? 5 మంత్స్? 4 మంత్స్ ఏంటి సార్, 5 మంత్స్ అవుతుంది సార్. 6 మంత్స్ కూడా అవుతుంది సార్ మీకు. 6 మంత్స్ ఎట్లేదు మేడం? ఫస్ట్ జనవరిలో కట్టాలి. 5 మంత్స్ అవుతుంది సార్. ఎక్కడ సార్? డిసెంబర్ మంత్ లో కట్టారు సార్ మీరు. మరి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలలే కదా సార్. అంటే మీకు క్లోజింగ్ డేట్ కలుపుకోవాలి కదా సార్. సరే సార్, 5 మంత్స్ సార్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు సార్? బెంగళూరు వచ్చా మేడం. కొద్దిగా బెంగళూరా సార్? నిజం చెప్పండి సార్, ముందు పేమెంట్ అప్డేట్ చేయండి సార్. 12,320 రూపాయలు ఉంది, 40 రూపాయలు ఉంది. లేదు అంటే కుదరదు సార్. అమౌంట్ వచ్చేస్తున్నప్పుడు రీపే చేస్తాను. తెలియదా సార్? తెలియదు మేడం. ఎన్నెల నుంచి పెండింగ్ పెట్టుకుంటారు సార్? ఎన్నెల నుంచి పెండింగ్ పెట్టుకుంటారు? అనిపించట్లేదా సార్? ఎందుకు వస్తున్నారంటే మీరు పేమెంట్ చేయండి సార్. ఎవరు చెప్తారు కథలు నాకు? ఎన్నెల నుంచి మీరు ఇప్పటికిప్పుడు కాదు సార్, ఇన్ని రోజుల నుంచి కాల్ చేస్తుంటే రెస్పాండ్ ఎవరు పరచరు. ఇప్పటికిప్పుడు పేమెంట్ చేస్తారని నేను ఎలా నమ్ముతాను సార్? నమ్మకండి మరి. లైన్ లో ఉంటాను సార్. పేమెంట్ చేయండి సార్. మీరు చేస్తానని చెప్పి అంటున్నారు కదా, అదేది ఇప్పుడు చేయండి సార్. లైన్ లో ఉంటాను మేడం. అమౌంట్ ఇప్పుడు లేవు, వినండి. బిజినెస్ లాస్ అయిపోయింది, చేసుకోండి సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు కాదు కదా పేమెంట్ కట్టేది. టైమ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, తెలుసు కదా మీకు. ఆ టైం కల్లా పే చేసుకోవాలి సార్. లైన్ లో ఉంటుంది, అప్డేట్ చేయండి సార్. లైన్ లో సరే కాదు సార్, పేమెంట్ అప్డేట్ చేయండి సార్. ముందు నాకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు? మైక్ మింగారా మేడం మీరు? మీకెందుకు సార్ నేను ఎలా మాట్లాడితే? ముందు మీరు పేమెంట్ చేయండి సార్. మరి స్పీకర్ పగిలిపోతున్నా ఫోన్, ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? సార్ పేమెంట్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నా మేడం? ఏం మాట్లాడుతున్నా? ఏంటి గొంతుకున్నావు? మీకేముందా గొంతు? మీకేముందా గొంతు అరవడానికి? అరుస్తున్నారండి. పేమెంట్ ఎన్ని నెలలు పెండింగ్ పెట్టుకుంటారు సార్? అరవండి ఇంకా అరవండి గట్టిగా. పేమెంట్ చేయండి సార్. లైన్ లో ఉంటాను. అమౌంట్ యూజ్ చేసుకుని చేతన అవుతుందని పేమెంట్ చేయడం చేత పెట్టలేదు. అవును మేడం, మీకు చేత పెట్టుకుంటారు సార్. 5 నెలలు చేసుకుంటారు. 5 నెలలు మీరు పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకుంటారు. అమౌంట్ కట్టడానికి మాత్రం మీకు కుదరట్లేదు. సీదా మాట్లాడితే వస్తాయి మేడం. చేత కదా అన్నావు కదా, నీకు చేత అయితే కట్టేసుకో పేమెంట్. హౌస్ రన్నింగ్ అడగట్లేదు మిమ్మల్ని. మినిమం అమౌంట్ 12,340 ఏంటి? మినిమం అమౌంట్ లేదు చెప్పండి. మినిమం అమౌంట్ లేదా? ఏదన్నా అప్పు తెచ్చుకోండి, లేదంటే అక్కడ తాకట్టు పెట్టుకోండి. ఏం లేవు, తాకట్టు పెట్టాను. 2 కిడ్నీలు ఉన్నాయి, అమ్ముకోండి. ఎక్కడికైనా వెళ్ళి కిడ్నీలు అమ్మనా? అమ్ముకోండి సార్. కిడ్నీలు నన్ను అడుగుతానండి సార్. అమౌంట్ యూజ్ చేసుకున్నప్పుడు తెలీదా? నన్ను అడుగుతానంటే ఎస్బీఐ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు, కిడ్నీలు అమ్ముకోమని చెప్పి కస్టమర్ కి సజెషన్ ఇస్తున్నారు ఆన్ రికార్డెడ్ కాల్. అవునా సార్ మీరేమన్నారు సార్? నేను అమ్ముకోనంటే అమ్ముకోండి అన్నా, నాకేం పని? అమ్ముకుంటా చెప్పలేదు మేడం, కిడ్నీలు ఉన్నాయని చెప్పాను. మీరే అమ్ముకోమని సజెషన్ ఇస్తున్నారు కస్టమర్ కి రికార్డెడ్ కాల్. నేను అమ్ముకోమనగానే అమ్ముకుంటారు, పేమెంట్ కట్టగానే కట్టేస్తారు మీరు. రికార్డెడ్ కాల్ లో మీరు కిడ్నీలు అమ్ముకోమని చెప్పి కస్టమర్ కి సజెషన్ ఇస్తున్నారు. ఎంత వరకు చెప్పండి. అవును సార్, మీకు సజెషన్ ఇస్తున్నారు సార్. మేమేమో అమ్ముకోవాలని చెప్పి మీరు మాకు సజెషన్ ఇస్తున్నారు. నేనేమో అమ్మని చెప్పలేదు, మీరే అమ్ముకోమని చెప్పారు. చెప్పగలను సార్ మీకు, ఓకేనా? నేను లైన్ లో ఉంటాను సార్, వెళ్ళండి సార్. మీరు అంటున్నారు కదా కంప్లైంట్ ఇస్తా, అది ఇస్తాను. నేను లైన్ లో ఉంటాను, వెళ్ళండి. వాళ్ళతో మాట్లాడి మీ వల్ల కాదు కానీ నాకు పేమెంట్ అనేది నేను వాళ్ళతోనే మాట్లాడవాలి సార్. కట్టించుకుంటా కానీ వెళ్ళండి సార్, నేను లైన్ లో ఉంటాను. ఏంటి బ్యాంకు చెవుడేం లేదు కదా సార్? వినిపిస్తుంది కదా బాగా? చెప్తున్నాను వినండి సార్. నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, ఎస్బీఐ క్రెడిట్ కార్డు. హైదరాబాద్ సార్. హైదరాబాద్ వస్తారా సార్? హైదరాబాద్ ఏరియాలో హైదరాబాద్ ఎక్కడ సార్? హైదరాబాద్ సార్, అమీర్పేట్ సార్.
మెట్రో స్టేషన్ కింద సార్ 5th ఫ్లోర్ 5th పిల్లర్ సార్. ఏం పేరు మేడం? ఓకేనా సార్? ఇంకేమైనా మీ కావాలా? పేరేం పేరు? హలో సార్ నమస్తే సార్. నమస్తే. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండి సార్. ఏం సార్ పేమెంట్ పే చేయడానికి ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏం ప్రాబ్లం చెప్పాలి? ఏందే? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లం చెప్పాలి? చాలా ప్రాబ్లం. ఏ ప్రాబ్లం చెప్పాలనా? పేమెంట్ ఎందుకు కట్టలేదు? పేమెంట్ వచ్చేసి మనీ ప్రాబ్లం ఉంది. ఫండ్ ఇష్యూ. మనీ ప్రాబ్లం ఉందా? పేమెంట్ కట్టవా అయితే ఇప్పుడు నువ్వు? మంత్ ఎండ్ కడతా. పేమెంట్ కట్టవా ఇప్పుడు? మంత్ ఎండ్ కడతా. మంత్ ఎండ్ కాదు సార్, మీకు ఆల్రెడీ డ్యూ డేట్ అయిపోయి. మంత్ ఎండ్ స్పెషల్ డ్యూ డేట్ ఏమైనా పెట్టారా? అరే నంబర్ది సిమ్ కార్డ్ ఏముందో కనుక్కో. సిమ్ కార్డ్ ఏముందో కనుక్కో. నంబర్ సిమ్ కార్డ్ ఏముందో కనుక్కో. లాస్ట్ 314 ట్రాక్ చేయకూడదు. చెప్పండి సార్. అదే సార్, మీకు మంత్ ఎండ్కి ఏమైనా డ్యూ డేట్ పెట్టినారా అని అడుగుతున్నా. నేను తెప్పిస్తాను. ఇందాక తేడా మాట్లాడింది పర్సన్. నేను సిమ్ కార్డ్ ఉన్న నెంబర్ ఐపీ అడ్రస్ చెప్తాను. పేమెంట్ ఏజెన్సీ సెంటర్ వచ్చి మాట్లాడతారు. రికార్డింగ్ ఇందాక మాట్లాడాడు పర్సన్, తేడా మాట్లాడాడు. ఏం మాట్లాడినారు? ఇదే నెంబర్కి వచ్చేసాడు. ఏం పేరు? పేరు ఇప్పుడు మీకు ఎవరు మాట్లాడారు సార్? మీ పేరేం పేరు సార్ చెప్పండి. నా పేరు నీకు ఎందుకయ్యా? నా పేరు నీకు ఎందుకు? ఫస్ట్ నీ పేమెంట్ కట్టు. నాకు ఫోన్ చేసి నా పేరు నీకు ఎందుకంటారు? ఫోన్ చేస్తా నీ పేమెంట్ కొంచెం ఫోన్ వచ్చా నీకు తెలుసు ఫోన్ మాట్లాడు. ఎవరు చెప్పు? అవును, ఫోన్ వస్తాను కదా నీకు పేమెంట్ కట్టాలని తెలుసా? ఫోన్ వస్తున్నా ఇంట్లో ఎవరో ఇంట్లో మాట్లాడే అతని పేరు చెప్పలా మీకు? నేను ఏమంటున్నా, నువ్వు నాకు కాల్ చేస్తున్నావు కదా, నీ పేరు చెప్పు బయట అంటున్నా. తప్పేముందా? నీ పేరు చెప్పేది నాకేం భయం లే. ఓకేనా? ఫస్ట్ మీరు పేమెంట్ పే చేయండి. జిగ్గు ఉంటే జగ్గుతో పట్టుకొని తాగు. పేమెంట్ కట్టు. పేమెంట్ కట్టు. ఓకే, నోటుకు వచ్చినంత మాట్లాడద్దు. ఫస్ట్ పేమెంట్ కట్టు. ఈ రికార్డింగ్ కాదు. నువ్వు ఎట్లా మాట్లాడతావు దాన్ని బట్టి నేను మాట్లాడతా. ఫస్ట్ పేమెంట్ చెప్పుకొని ఆర్బీఐ ఆ పేరు నీకేం పేరు? ఇప్పుడు నేను పేరు చెప్తా, పేమెంట్ కట్టావా? నా పేరు వినోద్ కుమార్. పేమెంట్ కట్టేది ఇప్పుడు. పేమెంట్ కట్టు. వినోద్ కుమార్ నా పేరు. ఎక్స్ట్రా మాట్లాడు. వినోద్ ఎక్స్ట్రా మాటలు నువ్వు మాట్లాడదు. నీకు మాట్లాడదు. సార్ మాట్లాడుతున్నా కట్ చేశారు సార్. మాట్లాడుతున్నా కట్ చేసాడు. అప్డేట్ ఇచ్చారు సార్. రేపు మాట్లాడతారు. గర్ల్ఫ్రెండ్ గురించి ఏం మాట్లాడారు సార్? సార్ కాల్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి సార్. పేమెంట్ చేసేవి కదా సార్. ఈరోజు నాకు ఈవినింగ్ లో పేమెంట్ అవుతుందా అని కన్ఫర్మ్ చేయకుండా అట్లే పెట్టి కట్ చేసి ఎలా సార్? అది ఈవినింగ్ లో పేమెంట్ అవుతుందా లేదా కన్ఫర్మ్ చేసుకోకుండా అట్లా కట్ చేసి ఎలా సార్ అవుతుంది? పేమెంట్ చేస్తున్నారు కదా, పేమెంట్ చేయాలి కదా సార్. కార్డు వాడుకున్నప్పుడు కార్డు పేమెంట్ అనేది చేయాలి కదా. కథ చెప్తున్నాను సార్. నేను అనేసి వినేసి గమ్మున ఉంటారు. నేను రికవరీ కదా, మీరు కామెడీ అంటున్నారు. అప్పుడు డబ్బులు తీసుకొని బ్యాంక్ డబ్బులు తీసుకొని ఇచ్చేసినప్పుడు తెలియదా సార్ ఇప్పుడు కామెడీగా ఉందని? ఆల్రెడీ పోయిన నెలలోనే మీరు 62,000 యూజ్ చేసుకున్నారు. మళ్ళీ మీరు అంటున్నారు పేమెంట్ చేయాలని తెలియదా కరెక్ట్గా మీకు? తెలుసు సార్. ఎందుకు సార్ హడావిడి చేస్తున్నారు? హడావిడి చేస్తున్నానా సార్? 2 నెలలుగా మీరు ఒక డ్యూ కూడా కట్టుకోవాలి. మినిమం 30,000 హడావిడి చేస్తున్నాను. ఏమైనా జోకా వేస్తున్నాను నేను? అడుగుతుంటే కట్ చేస్తారు అట్లే. ఎన్నిసార్లు ఇప్పుడు ఇప్పటికి నాకు 4 సార్లు చేస్తావు. అప్డేట్ చెప్పిన మళ్ళీ మాట్లాడుతావు. కాల్ కంటిన్యూస్ వస్తుంది. ఎన్నిసార్లు మీకు అప్డేట్ వస్తాయి? ఎప్పుడు ఇచ్చినారు? ఏ టైంలో పేమెంట్ చేస్తున్నారు? నేను మంత్ ఎండ్ చేస్తాను చెప్పాను సార్. మంత్ ఎండ్కి మీ ఇస్తాను. మీ డ్యూ డేట్ ఎప్పుడు అండి? 7వ తేదీ మీ డ్యూ డేట్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంకా కూడా మీకు ఇంకా టైం కావాలంటే ఎవరు ఇస్తారు అలా? ఓకే, దానికి సమాధానం లేదు. మళ్ళీ ఇంకా 25వ తేదీ బిల్, మీ డ్యూ డేట్ ఎప్పుడు? బిల్ ఎప్పుడు? ఒకసారి చూసారా డ్యూ డేట్ బిల్ ఎప్పుడని? 7వ తేదీ మీ డ్యూ డేట్ బిల్ అయ్యింది. నెక్స్ట్ బిల్ ఇంకా 18వ తేదీ మళ్ళీ ఇంకో బిల్ వచ్చేస్తుంది. అన్ని తెలిసి కూడా ఊరికే ఎందుకు అంటే ఏమైనా కథలా చేస్తాను ఇక్కడ మేము. కథలో చెప్తున్నాం మీకు. ఎప్పటి నుంచి అడుగుతున్నాం కదా ఎప్పుడు పే చేస్తారని. హలో చెప్పండి, వింటానే ఉన్నాం. హలో అనేది కదా, చెప్పండి పేమెంట్ ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు నాకు ఈరోజు పేమెంట్ రావాలా? మీకు బీపీ ఉందా సార్? ఏంది నీకుందా? నీకుందా? నాకు బీపీ, షుగర్ అన్ని ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఊళ్ళో డబ్బులు కదా తింటా ఉండేది అట్లా ఇదానికి. బ్యాంక్ డబ్బులు కదా ఏం ఊరు తేరగా వచ్చింది అట్లే బ్యాంక్ నుంచి. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు? బ్యాంక్ నుంచి వచ్చింది ఇది అంటున్నావు అట్లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ ఏం మాట్లాడుతున్నావు సార్? నువ్వు అర్థం అవుతుందా? నీ ఇంగ్లీష్ అరకొర ఇంగ్లీష్ ఇవంతా పక్కన పెట్టు. డబ్బులు ఎప్పుడు కడతాను? చెప్పు. మంత్ నీ ఇస్తాను కట్టడానికి లేదా? నీ ఇస్తాను కట్టడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ కావాలా? ఈ రోజు పేమెంట్ రావాలా? నువ్వు చెప్పినట్టు మంత్ ఎండ్ కట్టాలంటే నీ బ్యాంక్ ఏమన్నా నీ సొత్తా? బ్యాంక్ ఏమన్నా నీదా? ఏంది? పేరు నా పేరు చెప్పాను. ఏం బిర్యానీ ఇస్తాను? పేరు చెప్తా.
ఫస్ట్ నీకు పేమెంట్ చేస్తా, పేమెంట్ ఇప్పుడు నా ఐడి కార్డు పంపిస్తా, పేమెంట్ చేస్తాను మళ్ళీ లేదు కానీ పేరు చెప్పు ఫస్ట్. అయ్యా ఫస్ట్ నీకు పేమెంట్ చేసి చేత కన్నా మళ్ళీ వెనక్కి మాట్లా ఫస్ట్ పేమెంట్ చేసి మళ్ళీ మాట్లాడు. అన్ని షో ఇస్తే బాగుండదు. అయ్యా నీ ఫ్యామిలీ నీ ఇదంతా మీ ఫ్యామిలీ మొత్తం మీరంతా ఇట్లాగే తింటారు, తీసుకొని ఇదే నీకే ఊళ్ళో బ్యాంక్ డబ్బులు ఇదే నీకే కొంచెం బుద్ధి ఉండాలా, కనీసం బ్యాంక్ డబ్బులు తీసుకొని తింటాను కరెక్ట్ తేరకి ఇది అంటాను, కనీసం ఉండాలా, బుద్ధి లేకుండా కనీసం ఇది అంటాను, కనీసం గడ్డి కింటాలా అప్పుడు ఏమైనా ఇది అంటారా అప్పుడు ఇంక వేరేదైనా కానీ ఒక్క తీసుకున్న డబ్బులు తీసుకున్నాక కరెక్ట్ ఈ డ్యూ డేట్ ఎప్పుడు ఏమి అదేమి తెలుసుకోగా ఇది అంటాను, అట్లా తేరక వచ్చింది అట్లే బ్యాంక్ డబ్బుల్ని, బ్యాంక్ డబ్బులు తేరక వచ్చింది నీకు. అదే నీ ఫ్యామిలీ మొత్తం ఇదే అలవాటుగా కూర్చోంటారు ఏమో అట్లే, దానికోసం నెల ఇదే చూసుకుంటా ఉంటారు అట్లే. ఎగ్జాక్ట్లీ అదే అదే తీసుకొని ఇచ్చేసేదానికి దానికోసమే కానీ కొంచెం ఇదేనానికి ఇదే. సో చూసారు కదా ఫ్రెండ్స్, అంటే వీళ్ళు రికవరీ ఏజెంట్లు అన్ని రకాలుగా కస్టమర్ని హ్యూమిలేట్ చేయడానికి, గిల్టీ ఫీల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, మీరు గిల్టీ ఫీల్ కావద్దు. అన్ఫార్చునేట్గా ఆర్థిక పరిస్థితుల వల్ల, మెడికల్ ఇష్యూ వల్ల, ఓకే, ఏదైనా బిజినెస్ లాస్ వల్ల డిఫాల్ట్ అవుతుంది జనరల్గా మోస్ట్ ఆఫ్ 99% కస్టమర్ది. బట్ మనం వీళ్ళు గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్బీఐ గైడ్లైన్స్ అనేటివి ఆన్ పేపర్ పైన తప్ప ఆన్ గ్రౌండ్ లోపల ఈ విధంగా వీళ్ళు ఇల్లీగల్గా రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. బ్యాంక్కి, ఒంబుడ్స్మ్యాన్కి ఎస్కలేషన్ రైజ్ చేయండి. దానివల్ల మీకు హెరాస్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మాటలు మైండ్లోకి తీసుకొని ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వారి మాటలు అసలు పట్టించుకోకండి. వాళ్ళు 12th 10th క్లాస్ చదువుకున్న రికవరీ ఏజెంట్లు వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళు ఎంతైనా దిగజారుతారు. కాబట్టి ప్రాపర్గా మీరు ఎస్కలేషన్ పెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఎస్కలేషన్ పెట్టకపోతే దానికి నో యూజ్ అండి. ఓకేనా, ఈ విధంగా వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారని చెప్పి కూడా బ్యాంకుకు తెలియదు. కాబట్టి ఎస్పెషల్లీ ట్విట్టర్లో కానీ మెయిల్ ద్వారా కానీ పెట్టడానికి ట్రై చేయండి. దానివల్ల ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. సో మీ కేసు పైన ప్రెజర్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.